పాకిస్తాన్పై భారత్ వరుస అటాక్లు చేస్తోంది. పాక్ తిరిగి దాడులు చేసేందుకు ప్రయత్నించినా పెద్దగా ఫలించడం లేదు. అన్ని రకాల చర్యలను తిప్పికొడుతోంది భారత్. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ గవర్నమెంట్పై చాలా మంది పాకిస్తానీలే విమర్శలు గుప్పిస్తున్నారు. పాక్ పౌరులకు సంబంధించిన కొన్ని వీడియోలు ఇటీవల నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఆ దేశ పార్లమెంట్లోనే పాక్ ప్రధానిపై అసహనం వ్యక్తం చేశారు. తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీకి చెందిన ఎంపీ షాహిద్ అహ్మద్ పీఎం షహబాజ్ షరీఫ్ పై తీవ్ర కామెంట్స్ చేశారు. పార్లమెంట్లో మాట్లాడిన ఆయన తమ ప్రధాని ఒక పిరికివాడని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు పలకడానికి కూడా భయపడుతున్నాడని చెప్పారు. టిప్పు సుల్తాన్ చెప్పిన కోట్ను ప్రస్తావిస్తూ సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే అవి యుద్ధంలో పోరాడలేక ఓడిపోతాయని అన్నారు. అదేవిధంగా సరిహద్దుల్లో ఉన్న తమ సైనికులు ధైర్యంగా భారత్తో పోరాడాలనుకున్నా దేశ ప్రధానికే ధైర్యం లేనప్పుడు వాళ్లు ముందడుగులు ఎలా వేయగలరని ప్రశ్నించారు. భారత్ దాడి చేసినప్పటి నుంచి ఆ దేశానికి వ్యతిరేకంగా పాక్ ప్రధాని ఒక్క ప్రకటన కూడా చేయలేదని ఎంపీ షాహిద్ అహ్మద్ దుయ్యబట్టారు. ప్రస్తుతం అతని కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.